ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల బారాయి. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల అవేంటి ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. తీర్మానం వల్లన్న దీని గురించి నువ్వు మాట్లాడాలా? పుష్ప గురించి సుకుమార్ తెచ్చి లోపల వేయాలి అవసరమా నీకు? అసలు తెలంగాణలో ఏ సమస్యలు లేవా? నేను నీ సమస్య చూస్తే నాకు ఒకటి అర్థం కాలే. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మార్చాలి, అది ఒకటి అసెంబ్లీలో కూర్చొని నువ్వు మాట్లాడాల్సిన విషయమా అది? ఫ్లైఓవర్ గురించి కనీసం పేద ప్రజలు ఎట్లున్నారు? ఆ తెలంగాణలో రైతులు చచ్చిపోతాండ్రు, తెలంగాణలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోతాండ్రు, తెలంగాణలో ఎంతోమంది రోడ్ల వల్ల చచ్చిపోతారు. దీని గురించి మాట్లాడవే? ఏదో పెద్ద ఘనకరం సాధించినట్టు సుకుమార్ అనేటువంటి ఆ డైరెక్టర్ అనేటువంటి దొరకరండి. ప్రతి ఓడికి ఒక ప్యాషన్ అయిపోయింది తిట్టాలి. తిడితే అమ్మ తిట్టడం అంటే మీకు అనిపిస్తుంది అమ్మ. ఇప్పుడు నేను కూడా నిన్ను తిట్టిన తర్వాత తిట్టి నాకు కూడా ప్యాషన్ విరబిగితే సరిపోద్దా? దానికి ఒక లాజిక్ ఉండాలి మాట్లాడితే. ఏం మాట్లాడుతాండ్రో నోరు ఉందని టీవీలు పెట్టుకొని దాని మీద ఓన్ వాగుతాంటావు. తీర్మానం మల్లన్న గారు నీ వీడియోలను చూసి కొంచెమన్నా రెస్పెక్ట్ ఉండేది. ఏదో నువ్వు పదవిలోకి వచ్చినప్పటి నుంచి చూస్తా అంటే చిల్లర్టి అన్నీ ఏది లేదు నీది. ఏంటబ్బా ఇటు తయారైపోయారు? పదవి వచ్చే మనిషి మారుతారా? అంతకుముందు నువ్వు అనుకునేది ఏంది, ఇప్పుడు చేసేది ఏంది? ఒకసారి ఆలోచిస్తాను తీర్మానం మల్లన్న. ఏంటన్నావు నువ్వు? మరి ఇంత దారుణంగా తయారైపోయినావు. పుష్ప గురించి మాట్లాడుతున్నావా? అసలు ఒక సీఎంఐ ఆయన పట్టించుకోవడమే తప్పు పుష్ప గురించి. మళ్ళీ నువ్వు దానికి ఏదో పోతాను, సిగ్గుపోతుంది ప్రజల్లో. నెక్స్ట్ సారి నువ్వు ఎమ్మెల్సీ కాదు, అదేది సర్పంచ్ కూడా కాలేవు, అది గుర్తుపెట్టు.